రంగారెడ్డి జిల్లా స్వాతంత్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, స్వాతంత్ర ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కుల పంపిణీతో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తమకు కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామని అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని మంత్రి శ్రీధరబాబు కోరారు. ప్రజల కోసం చింత చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడూ వెన్నంటే ఉండాలని మహిళలను శ్రీధరబాబు కోరారు. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో సవరణ చేయండి. ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తా ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను, పార్లమెంట్ సమావేశాలు నడుస్తా ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి. ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. పార్లమెంట్ లో మీకు మెజారిటీ ఉంది. పార్లమెంట్ లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈ రోజు మెజారిటీ ఉంది. శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం. మీకు పార్లమెంట్ లో మెజారిటీ ఉంది. మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తా ఉన్న సందర్భంలో ఏమి చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి ఏం చిత్తశుద్ధి ఉండాలి? ఏం చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది. దాన్ని అమలు పరచాలని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పారు, కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు. ఎక్కడ? పార్లమెంట్ లో. ఇదే